Dear students, previous class లో మనం 2 డైమెన్షనల్ మోషన్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క కైనమాటిక్ వేరియబుల్స్ అలానే ఆ కైనమాటిక్ వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ 2 డైమెన్షనల్ మోషన్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అలానే ఈ కైనమాటిక్ వేరియబుల్స్ మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సురేష్. 2 డైమెన్షనల్ మోషన్ లేదా మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క మోషన్ని అబ్జర్వ్ చేయడానికి, దాని యొక్క కైనమాటిక్ వేరియబుల్స్ని మనం తెలుసుకోవడానికి మనం ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని 2 డైమెన్షనల్స్గా మనం విడగొట్టాం. ఒకదాన్ని ఏమన్నా మనం హారిజంటల్ మోషన్ అని చెప్పేసి అన్నాం, ఇంకోటి వర్టికల్ మోషన్ అని అన్నాం. ఈ హారిజంటల్ మోషన్ మనం గమనించడానికి మనం హారిజంటల్ కాంపోనెంట్స్ని, హారిజంటల్ వేరియబుల్స్ని మాత్రమే తీసుకోవాలి. అంటే హారిజంటల్ డైరెక్షన్లో ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ మనం తీసుకోవాలి. ఈ వర్టికల్ మోషన్ని మనం గమనించడానికి వర్టికల్ డిస్ప్లేస్మెంటు, వర్టికల్గా ఉన్నటువంటి వెలాసిటీ, యాక్సలరేషన్ మనం తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని, ఈక్వేషన్స్ని మనం ప్రీవియస్ క్లాస్లో డెరైవ్ చేసాం. వాటిని గురించి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం. మీకు కావాలి అంటే దానికి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ హారిజంటల్ మోషను లేదా వర్టికల్ మోషను దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం హారిజంటల్ మోషన్ గురించి మాట్లాడదాం. మనం హారిజంటల్ మోషన్. సో ఈ హారిజంటల్ మోషన్ ఏదైతే ఉందో మనం గమనించేటువంటి దీంట్లో పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ u = u cos θగా చెప్తాం. మనం ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేన్లో వెళ్తుందో దాని యొక్క హారిజంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎట్లా ఉంటుంది? u cos θ ఉంటుంది. ఈ హారిజంటల్ కాంపోనెంట్ వెలాసిటీలో ఎలాంటి చేంజెస్ రావు. సో ఈ హారిజంటల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ అనేది ఉండదు. నో యాక్సలరేషన్. సో వెలాసిటీలో చేంజెస్ రావట్లా. వెలాసిటీలో చేంజెస్ వస్తే యాక్సలరేషన్ అంటాం, కానీ వెలాసిటీలో చేంజెస్ రావట్లేదు కాబట్టి యాక్సలరేషన్ లేదు. ఓకేనా? రైట్. మరి ఈ ఆబ్జెక్ట్ అనేది హారిజంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే మనం ఒక పాయింట్ దగ్గర మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది సేమ్ మళ్ళీ అదే ప్లేన్లో వచ్చి అదే లైన్ మీద వచ్చి ఇన్సిడెంట్ అవ్వడానికి ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షను, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమన్నాం? రేంజ్ అని చెప్పేసి అన్నాం మనం. సో ఈ రేంజ్ అనే దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం? హారిజంటల్ డైరెక్షన్లో చూస్తున్నాం కదా. సో ఈ రేంజ్ దాన్ని మనం ఫార్ములా కనుక్కున్నాం. ఎట్లా వచ్చింది మనకి? u² sin 2θ/g అనేటువంటిది రేంజ్ వచ్చింది. ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఏంటిది? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. సో రైట్. ఈ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఈ రేంజ్ అనేది ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది? మ్యాక్సిమం రేంజ్ అంటే తీటా అనేది 45 degrees అయినప్పుడు మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేంజ్లో 45 degrees పెట్టండి మనం. సో r = u² sin 2 తీటా ఎంత తీసుకుందాం మనం? 45 తీసుకుందాం /g. సో ఏమవుతుంది? u² sin 2 × 45 ఎంత? sin 90/g అనమాట. సో u² sin 90 వాల్యూ ఎంత? 1/g. సో రేంజ్ ఏమైంది ఇక్కడ మనకి? r = u²/g అనేటువంటిది రేంజ్ వచ్చింది. ఓకేనా? సో రేంజ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది? తీటా అనేది 45 degrees అయినప్పుడు రేంజ్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఓకేనా? రైట్.
తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. సో సెకండ్ దాంట్లో మనం ఏం చెప్తున్నాం, రేంజ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది, తీటా అనేది 45 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మూడోది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటే, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని డిఫరెంట్ యాంగిల్స్ తోటి మనం ప్రొజెక్ట్ చేద్దాం. డిఫరెంట్ యాంగిల్స్ తోటి ప్రొజెక్షన్ చేద్దాం. అయితే వాటి యొక్క రేంజ్ అనేది సేమ్గా ఉండాలి. వాటి యొక్క రేంజ్ అనేది సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాంగిల్ తీటా, ఇంకొక యాంగిల్ తీటాటో. ఈ రెండు యాంగిల్స్ తోటి మనం డిఫరెంట్ యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక యాంగిల్ ఇది, ఇంకొక యాంగిల్ తోటి నేను ఇట్లా ప్రొజెక్ట్ చేశాను. సో ఇదేమో తీటా 1 అనుకోండి, దీన్నేమో తీటా 2 అనుకోండి, డిఫరెంట్ యాంగిల్స్. అయితే రెండింటి యొక్క రేంజ్ అనేది ఎట్లా ఉండాలంట, సేమ్గా ఉండాలి. రెండింటి యొక్క రేంజ్ ఎట్లా ఉండాలి, సేమ్గా ఉండాలి. అలాంటప్పుడు ఆ యాంగిల్స్ మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? రైట్. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒకటి తీటా అయ్యిందనుకో, రెండోది ఏమవ్వాలంటే 90 మైనస్ తీటా అవ్వాలి. రెండోది 90 మైనస్ తీటా అవ్వాలి. ఓకేనా. ఇన్ కేసు కనుక ఒకటి 45 మైనస్ ఆల్ఫా యాంగిల్ ఉంటే, 45 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా యాంగిల్ ఉంటే, ఇంకోటి 45 డిగ్రీస్ ప్లస్ ఆల్ఫా అయి ఉండాలి. ఈ యాంగిల్తో ఉండాలన్నమాట. సో అలా ఉన్నటువంటి యాంగిల్స్ మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, దీన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవునా కాదా తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఈ రెండు యాంగిల్స్ మనం ఎడిషన్ చేస్తే తీటా అనేది 90 డిగ్రీస్ రావాలి. తీటా ఎంత రావాలి, 90 డిగ్రీస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తీటా 1 ప్లస్ తీటా 2 చేయండి, తీటా 1 ప్లస్ తీటా 2 చేయండి, ఎంత అవుతుంది, తీటా ప్లస్ 90 మైనస్ తీటా. తీటా తీటా క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఎంత ఉంది, ఇక 90 ఉంది. సో ఈ తీటా 1 తీటా 2 రెండు కూడా ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, 45 మైనస్ ఆల్ఫా, 45 ప్లస్ ఆల్ఫా రెండు యాడ్ చేయండి. 45 మైనస్ ఆల్ఫా, ఇన్ఫినిటీ పెట్టాను, సారీ ఆల్ఫా కదా, ఆల్ఫా 45 మైనస్ ఆల్ఫా అండ్ 45 ప్లస్ ఆల్ఫా. సో మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ చేయండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వీటిని మనం ఏం చెప్పచ్చు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అనొచ్చు. సో జనరల్గా మనల్ని అడుగుతారంటే, ఈ తీటా 1 అనేది 30 డిగ్రీస్ తీసుకోండి. 30 డిగ్రీస్ తోటి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ప్రొజెక్ట్ చేసాం. దాని రేంజ్ ఎంత, ఆర్. ఇంకొక దాన్ని మనం ఏం చేస్తాం, 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా, తీటా ఎంత తీసుకున్నాం మనం, 30. 90 మైనస్ 30 అంటే 60. సో రెండోది ఎంత ఉండాలి, కంపల్సరీగా 60 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా, క్లియరా. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేటప్పుడేమో 30 డిగ్రీస్, రెండో దాన్ని ఎంత ఉండాలి, 90 మైనస్ 30 ఉండాలి, అంటే రెండోదంతా 60 డిగ్రీస్. సో రెండు యాడ్ చేయండి, రెండు యాడ్ చేస్తే ఎంత, 90 డిగ్రీస్. సో తీటా 1 తీటా 2 రెండు కూడా ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, రైట్. సో ఇట్లానే అడగవచ్చు, 30 డిగ్రీస్ 60 డిగ్రీస్, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 ఇవ్వచ్చు, రెండోది 20 ఇవ్వచ్చు. జనరల్గా ఎగ్జిస్ట్ అవ్వవి, మనకి తీసుకోము 70 20. కానీ వాడు ఏం చేస్తాడంటే క్వశ్చన్లో కన్ఫ్యూజన్ చేయడం కోసం 70 20 అని, లేకపోతే 80 10 అని ఇట్లా మనల్ని అడుగుతూ ఉంటాడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవునా కాదా అని. సో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, రెండు యాంగిల్స్ని ఎడిషన్ చేయండి, రెండు యాంగిల్స్ ఎడిషన్ చేయండి. రెండు ఎడిషన్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వచ్చిందా, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా, ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ప్రూఫ్ అనేదాన్ని నేను చెప్తాను మీకు, నేను. ఓకే, ఇప్పుడు మనం ఒక రెండు యాంగిల్స్ తీసుకుందాం, రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకుందాం. సో డిఫరెంట్ యాంగిల్స్, రెండింటిని ప్రూఫ్ తీసుకొని మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవునా కాదా అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా, అంటే రెండింటి యొక్క రేంజ్ అనేది సేమ్గా రావాలి. సో అలా వచ్చిందనుకో, అప్పుడు ఆ రెండు ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. ఇన్ కేసు రాకపోతే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒకటేమో తీటా తీసుకున్నాను, రెండోదేమో 90 మైనస్ తీటా తీసుకున్నాను. రేంజ్ ఫార్ములా ఏంటి, ఇదే కదా. సో ఫర్ తీటాకి రేంజ్ అనేది ఎట్లా రాస్తున్నాను, రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. ఇదేంటి, ఫస్ట్ ఈక్వేషన్. ఈసారి తీటా ఎట్లా తీసుకోవాలి, 90 మైనస్ తీటా తీసుకోవాలి.
సో దీనికి రేంజ్ రాస్తున్నాను చూడండి. ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ 90 మైనస్ తీటా బై జీ. మనం దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. యూ స్క్వేర్ సైన్ 2ని లోపల ఉన్నటువంటి వాటితో మల్టిప్లై చేద్దాం మనం. 2 ఇంటూ 90 ఎంత 180 మైనస్ 2 తీటా బై జీ అనమాట. సో ఇప్పుడు మనకి రేంజ్ అనేది ఎట్లా వస్తుంది చూడండి. యూ స్క్వేర్ సైన్ 180 మైనస్ 2 తీటా 180 మైనస్ 2 తీటా అప్పుడు ఏమవుతుంది మనకి సైన్ 2 తీటా బై జీ. ఓకేనా, ఇదేంటి రెండోది. సో సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ తీటా యాంగిల్ తెవి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత రేంజ్ వచ్చింది యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ. ఈసారి 90 మైనస్ తీటాతో ప్రొజెక్ట్ చేసినప్పుడు రేంజ్ ఎంత వచ్చింది యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జే. సో ఓకేనా, సో ఈ విధంగా మనకి తీటా 90 మైనస్ తీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే వాటి యొక్క రేంజెస్ అనేవి ఎట్లా ఉంటాయి అంట సేమ్గా ఉంటాయి. ఓకేనా, క్లియర్, నోట్ చేసుకోండి సరే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను దీంట్లో. యావరేజ్ వెలాసిటీ అనేదాన్ని కొనుక్కుందామా. యావరేజ్ వెలాసిటీ. ఈ యావరేజ్ వెలాసిటీ అనేదాన్ని నేను ఇక్కడ హారిజంటల్ మోషన్లో నేను చెప్తాను. ఎందుకు అంటే యావరేజ్ వెలాసిటీ అంటే మనం ఏం చెప్తాం, మనం డిస్ప్లేస్మెంట్ హారిజంటల్ రేంజ్ అందాం, రేంజ్ బై టోటల్ టైం. జనరల్ ఫార్ములా ఇది. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, రేంజ్. సో రేంజ్ బై టైం. సో ఎంత టైం పట్టింది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మళ్ళీ తిరిగి ఎర్త్ మీద ల్యాండ్ అయింది కదా, ఈ రెండు పాయింట్స్ మధ్య ఎంత ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, దాన్ని మనం ఏమంటాం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. గుర్తుంది కదా. సో ప్రొజెక్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ వచ్చి తిరిగి ఎర్త్ సర్ఫేస్ మీద పడాలి. ఈ పడడానికి మొత్తం పైకి వెళ్ళడానికి పైనుంచి కిందకి రావడానికి టోటల్గా ఎంత టైం పడుతుంది, దానికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటాం మనం. సో టోటల్ టైం. ఈ రేంజ్ అనేదాన్ని నేను ఎట్లా రాస్తానంటే హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ బై టోటల్ టైం ఎంత, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం క్యాన్సిల్ చేసాం అనుకో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీఎఫ్ మనం క్యాన్సిల్ చేసాం అనుకో, ఏముంటుంది ఇంకా హారిజంటల్ వెలాసిటీ. ఎంత హారిజంటల్ వెలాసిటీ ఎంత, యూ కాస్ థీటా. ఓకేనా, క్లియర్. సో టోటల్ జర్నీ తీసుకోవాలి మనం, మిడిల్లో తీసుకోవట్లేదు మనం, టోటల్ జర్నీ తీసుకోవాలి. టోటల్ జర్నీలో మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ పాయింట్ ఎక్కడ ఇది, ఫైనల్ పాయింట్ ఎక్కడ ఇది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, క్లియరా. యావరేజ్ వెలాసిటీ ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్. ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి మధ్య ఎంత దూరం ఉంది, ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఫైనల్ పాయింట్ తిరిగి మళ్ళీ వచ్చి ల్యాండ్ అయిన పాయింట్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత 6 అనేది ఏంటి రేంజ్. సో రేంజ్ బై పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మళ్ళీ తిరిగి ల్యాండ్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టింది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ బై టైం 30 మనం డివైడ్ చేసాం. రేంజ్ అనేదాన్ని ఎట్లా రాస్తాం మనం, హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ అది. టోటల్ టైం ఎంత, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మనం హారిజంటల్ వెలాసిటీ ఉంది. హారిజంటల్ వెలాసిటీ ఎంతనా యూ ఈక్వల్ టు యూ కాస్ థీటా. ఓకేనా, అది యావరేజ్ వెలాసిటీ అనమాట, అది. ఓకే, క్లియర్. ఇప్పుడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వర్టికల్ మోషన్ గురించి చూద్దాం. మనం ఈ వర్టికల్ మోషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది నాన్న. కాకపోతే ఏమవుతుందంటే మనకి మీరు గమనించినట్లయితే వర్టికల్ మోషన్లో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. జనరల్గా మనం మోషన్ అండర్ గ్రావిటీలో చెప్పుకున్నప్పుడు కూడా ఏదైనా ఆబ్జెక్ట్ని మనం పైకి విసిరేసినప్పుడు దాని వెలాసిటీ ఏమైంది, పైకి వెళ్ళేటప్పుడు డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వర్టికల్ మోషన్లో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ మనకు ఒక విషయం క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో వర్టికల్ మోషన్లో వెలాసిటీ చేంజెస్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్తాం, యాక్సలరేట్ అవుతుంది బాడీ అని అంటాం సింపుల్గా.
ఓకేనా. సో వెలాసిటీలో ఎప్పుడైతే చేంజెస్ వస్తున్నాయో అప్పుడు ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, యాక్సలరేట్ అవుతుంది. అది పాజిటివ్ యాక్సలేషన్ కావచ్చు లేదా నెగిటివ్ యాక్సలేషన్స్ కూడా కావచ్చు. ఓకేనా. రైట్. వర్టికల్ మోషన్ గురించి, వర్టికల్ మోషన్. సో వర్టికల్ మోషన్లో ఈ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర వెలాసిటీ ఎంత అంటే యూ సైన్ థీటా. యూ సైన్ థీటా. ఈ వర్టికల్ మోషన్లో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుందా? ఉండదు. వెలాసిటీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవడానికి మనం ఏమంటాం? బాడీ యాక్సలరేట్ అవుతుంది, యాక్సలరేట్ అవుతుంది అని అంటాం మనం. ఓకే. సరే, ఈ వెలాసిటీలో చేంజెస్ ఎట్లా ఉంటాయి? పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. గోయింగ్ అప్ వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మరి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ ఇంక్రీజెస్, velocity increases while going down. కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మరి అదే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అదే వెలాసిటీ డిక్రీజెస్ వైల్ గోయింగ్ అప్. పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. మరి వెలాసిటీ జీరో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వెలాసిటీ జీరో అవుతుంది ఎక్కడ? at maximum height, at maximum height. సో maximum height దగ్గర వెలాసిటీ జీరో అవుతుంది అనమాట. ఓకేనా, అదేనా? సో వెలాసిటీ జీరో అవుతుంది మ్యాక్సిమం హైట్ దగ్గర. పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది వెలాసిటీ గురించి. నెక్స్ట్ మనం దీంట్లో ఇంకొక పాయింట్ మనం నేర్చుకున్నాం. ఏంటంటే అది మ్యాక్సిమం హైట్. వర్టికల్ మోషన్ గురించి చెప్తున్నాం మనం. మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం హైట్. సో హైట్ అన్నాం మనం, మ్యాక్సిమం హైట్. ఈ మ్యాక్సిమం హైట్ ఫార్ములా వచ్చింది మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఇచ్చింది మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఇది మ్యాక్సిమం హైట్ గురించి మనకు వచ్చింది కదా. రైట్. తర్వాత ఈ ఓకే, ఇది మనకి మ్యాక్సిమం హైట్ గురించి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇది మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఓకేనా. తర్వాత ఇకపోతే మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దీంట్లో నుంచి. ఏంటంటే ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ. సో వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుంది? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, ప్రొజెక్ట్ చేసాం మనం. సో యూ వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేసాం. సో వెలాసిటీ మనం ఏం చేస్తాం? 2 కాంపోనెంట్స్ విడగొట్టాం. ఒకటి ఏంటి? యూ సైన్ థీటా అన్నాం, వర్టికల్ కాంపోనెంట్. రెండోది ఏంటంటే యూ కాస్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్. త్రూ అవుట్ జర్నీలో మనకి హారిజాంటల్ కాంపోనెంట్ చేంజ్ అవ్వదు, కేవలం ఏం మారుతుంది? వర్టికల్ కాంపోనెంట్ మాత్రమే మారుతుంది. పైకి వెళ్ళేటప్పుడు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎట్లా ఉంది? అప్వర్డ్గా ఉంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. హారిజాంటల్ కాంపోనెంట్ యూఎక్స్, వర్టికల్ కాంపోనెంట్ యూవై. అంటే మనం యూవైని మనం ఏం చెప్తాం? మనం యూ సైన్ థీటా అంటాం. మనం యూ సైన్ థీటా. ఓకేనా, యూ సైన్ థీటా. క్లియరా? రైట్. సో ఈ యూ సైన్ థీటా డైరెక్షన్ ఎట్లా ఉంది? కిందకు ఉంది. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర యూ సైన్ థీటా ఎట్లా ఉంది? అప్వర్డ్గా ఉంది. ఇక్కడ మనం ఏం అడుగుతున్నారు? చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? వెలాసిటీలో ఎంత మార్పు వస్తుంది అని అడుగుతున్నాం మేము. సో ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు పైకి ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వచ్చేటప్పుడు కిందకు ఉంది, మైనస్ యూవై. సో ఇదంతా యూ సైన్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్, ఇదంతా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యూవై. సో యూవై అంటే ఏంటి? యూ సైన్ థీటానే కదా, యూ సైన్ థీటా. సో యూ సైన్ థీటా ప్లస్ యూ సైన్ థీటా ఎంత? 2u సైన్ థీటా. ఓకేనా, ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుందంట? 2u సైన్ థీటా. మరి నెక్స్ట్ మనకి ఏం కావాలంటే చేంజ్ ఇన్ మూమెంటం కావాలి. చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ మూమెంటం, చేంజ్ ఇన్ మూమెంటం.
సో ఈ చేంజ్ ఇన్ మూమెంట్, జనరల్గా మనం మూమెంట్ అనే దాన్ని ఎట్లా రాస్తాం మనం? P ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో మాస్ ఇంటూ వెలాసిటీ ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ తీసుకోవాలి మనం. కాబట్టి మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 2u sin theta. 2u sin theta. సో దీన్ని ఎట్లా రాసుకో? 2mu sin theta గా రాయొచ్చా? ఇదేంటి? చేంజ్ ఇన్ మూమెంటం డెల్టా పి. ఇది పి, ఇది డెల్టా పి అనేది దాన్ని ఎట్లా రాస్తాము? డెల్టా పి ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా పి. ఓకేనా? సో ఇది చేంజ్ ఇన్ మూమెంటం అనమాట. ఓకే, రైట్, నోట్ చేసుకోండి ఇంతవరకు ఒకసారి. సో ఇది వర్టికల్ కాంపోనెంట్ గురించి, వర్టికల్ మోషన్ గురించి. వర్టికల్ మోషన్లో మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ చేంజ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేట్ అవుతున్నట్టు. కిందకు వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 అనమాట. సో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో రైట్, మ్యాక్సిమం హైట్ దగ్గర ఎంత మనకు ఫార్మ్ ఏంటి? u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g. తర్వాత చేంజ్ ఇన్ వెలాసిటీ చేస్తాం, చేంజ్ ఇన్ మూమెంటం చేస్తాం. సో దీన్ని బట్టి ఇంకో విషయం చెప్తున్నాను నేను. వెలాసిటీ ప్రొజెక్టిల్ యొక్క వెలాసిటీ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో మనం ఏదైతే పాయింట్ దగ్గర మనం ప్రొజెక్ట్ చేస్తామో అక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. మరి అదే వెలాసిటీ మినిమం ఎక్కడ ఉంటుంది అంటే మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ అనేది మినిమంగా ఉంటుంది. ఎందుకని? ఇక్కడికి వచ్చేలేకే కేవలం హారిజంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? జీరో. కాబట్టి ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఉండదు, కేవలం హారిజంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? వెలాసిటీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. మినిమం ఎక్కడ ఉంటుంది? మ్యాక్సిమం హైట్ దగ్గర అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి, కాపీ చేసుకోండి. ఓకేనా? రైట్. తర్వాత ఈ మ్యాక్సిమం హైట్ రేంజ్ మధ్య ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ అనే వాటిని చూద్దాం మనం. మ్యాక్సిమం హైట్ రేంజ్ మధ్య కొన్ని రిలేషన్స్ అంటే మ్యాక్సిమం హైట్ రేంజ్ ఈ రెండింటి యొక్క రేషియో ఎలా ఉంటుంది? రేంజ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇందాక చూసాము మనం. సో మ్యాక్సిమం హైట్ తీసుకోండి, ఫార్ములా ఏంటి చెప్పుకున్నాం మనం? u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g. రేంజ్ వచ్చేలాగా ఏం చెప్తున్నాం మనం? u స్క్వేర్ sin 2 థీటా బై g. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ రేంజ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కావాలి. నేనేం చెప్తానంటే h/r రాయండి. h/r రాయండి. ఏమవుతుంది? u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g డివైడెడ్ బై u స్క్వేర్ sin 2 థీటా బై g. జనరల్గా ఇట్లా రాస్తాం మనం, డివైడెడ్ బై h వాల్యూ డివైడెడ్ బై r వాల్యూ రాస్తాం. సో ఈ డినామినేటర్లో ఉంది కదా, దీని ఏం చేద్దాం మనం? న్యూమరేటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది? ఇది యాస్టీస్గా రాద్దాం మనం. u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై 2g యాస్టీస్గా రాసాం. ఈ డినామినేటర్లోది న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు టర్మ్స్ ఏమవుతాయి? రివర్స్ అవుతాయి. అంటే g బై u స్క్వేర్ sin 2 థీటా అవుతుంది కదా. రైట్. సో ఇక్కడ u స్క్వేర్ ఉంది, ఇక్కడ u స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ g ఉంది, క్యాన్సిల్ చేయండి. ఇంకా పైన ఇక్కడ ఏం మిగులుతుంది నాన్న? sin స్క్వేర్ థీటా మిగులుతుంది. కింద వచ్చేలకి ఇక్కడ 2 ఉంది, sin 2 థీటా. దాన్ని మనం ఎట్లా రాద్దామంటే 2 sin థీటా cos థీటాగా రాసాను నేను. ఓకేనా? క్లియర్? sin 2 థీటా అనేదాన్ని 2 sin థీటా cos థీటాగా రాసాను నేను. సో చూడండి, ఇక్కడ sin స్క్వేర్ థీటా ఉంది కదా, కింద sin థీటా ఒకటి ఉంది, ఈ sin థీటా ఒకటి, ఇక్కడ sin స్క్వేర్ థీటా ఉంది, దాంట్లో ఒకటి క్యాన్సిల్ చేస్తాం. సో sin స్క్వేర్ థీటాలో ఒక sin థీటా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? sin థీటా ఉంటుంది బై 2 × 2 ఎంత? 4. ఇది ఎంత? cos థీటా. ఈ 1/4 పక్కన పెట్టండి. sin థీటా బై cos థీటా అంటే ఎంత? tan థీటా. ఓకేనా? రైట్. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్న? h/rకి ఈక్వల్.
h/rకి ఈక్వల్. h/r ఏమొచ్చింది మనకి 1/4 tan θ వచ్చింది మనకి. 1/4 tan θ. 4 ఇటు పంపించండి, 4 ఇటు పంపించండి. 4h ఈక్వల్ టు 4h/r ఈక్వల్ టు tan θ. 4h/r ఈక్వల్ టు tan θ. ఓకేనా? రైట్. ఓకే, క్లియర్? సో ఇది హైట్కి రేంజ్కి మధ్య ఉన్నటువంటి, మ్యాక్సిమం హైట్కి రేంజ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, మ్యాక్సిమం హైట్ రేంజ్ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, రెండు వాల్యూస్ ఇప్పుడు ఈక్వల్ అవుతాయి. ఇది కాన్సెప్ట్ మీకు క్లియర్ కదా? ఈ ఫార్ములా అనేది, దీంట్లో డౌట్ అనేది కదా? ఓకే, రైట్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడాలి, లేదా కామెంట్ చేయండి, నేను దానికి సొల్యూషన్ ఆన్సర్ చేస్తాను. తర్వాత చూడండి, హైట్ రేంజ్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఎప్పుడు ఈక్వల్ అవుతాయి. సో రైట్, చూడండి, దీన్ని తీసుకుంటాను నేను, ఈ ఈక్వేషన్ తీసుకుంటాను. 4h/r ఈక్వల్ టు tan θ. 4h/r ఈక్వల్ టు ఏంటి? tan θ. ఇవ్వాలి అంటే 4h/r ఈక్వల్ టు tan θ, h ఈక్వల్ టు r అవ్వాలి అని అంటే tan θ అనేది 4 అవ్వాలి. tan θ అనేది 4 అవ్వాలి. 4 అయితేనే రెండు ఈక్వల్ అవుతాయి. సో రైట్, tan θ 4 అవ్వాలి. θ ఏమవ్వాలి? tan ఇన్వర్స్ 4 అవ్వాలి. సో tan ఇన్వర్స్ 4 ఎప్పుడు అవుతుంది? tan అనేది 4 ఎప్పుడు అవుతుంది అని అంటే 76 degrees దగ్గర tan θ అనేది 4 అవుతుంది. ఓకేనా? సో θ 4 degrees 76 degrees దగ్గర మ్యాక్సిమం, ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, మనం ఆబ్జెక్ట్ అనేది మనం విసిరేస్తున్నాం. ఆ విసిరేసేటప్పుడు ఎంత యాంగిల్తో విసిరేయాలి? 76 degrees యాంగిల్తో విసిరేయాలి. అప్పుడు ఎంత హైట్ అయితే వెళ్ళిందో అంత దూరం పడుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ప్రొజెక్ట్ చేస్తాం మనం. సో ఎంత యాంగిల్తో విసిరేసాం మనం? 76 degrees యాంగిల్తో విసిరేసాం మనం. సో విసిరేసినప్పుడు ఇది ఏమవుతుంది? వచ్చి ఇక్కడ పడింది, వచ్చి ఇక్కడ పడింది. ఓకేనా? సో ఎంత దూరం అయితే వెళ్ళిందో, రేంజ్ ఎంత అయితే ఉందో, ఈ హైట్ అనేది కూడా అంతే ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఇది హెచ్ అనేది రేంజ్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే 76 degrees దగ్గర ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? నోట్ చేసుకున్నా సార్ ఈ విషయాలు? ఒకసారి ఈ విషయం నోట్ చేసుకున్నాను, కాపీ చేసుకోండి. ఓకేనా? క్లియర్? రైట్. మరి ఆబ్జెక్ట్ అనేది, ప్రొజెక్టైల్ అనేది ఎట్లా ఉంది? మోషన్లో ఉంది. మరి మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ఎలాంటి ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ మీ అందరికీ తెలుసు కదా? ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. సో కైనెటిక్ ఎనర్జీ ఏంటి? ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా జనరల్గా ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. అది వస్తువు ఎట్లయినా ఉండని, దానికి ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అంటే సమ్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. సో ఏ వస్తువు యొక్క టోటల్ ఎనర్జీ అయినప్పటికీ కూడా టోటల్ ఎనర్జీ ఎట్లా ఉంటుందమ్మా? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్, ఇప్పుడు మనం ప్రొజెక్టైల్ ఉంది కదా, దాని యొక్క ఎనర్జీ అనే దాన్ని చూద్దాం మనం. సో ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం చేస్తున్నాం, బౌల్ అనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం మనం, యూ వెలాసిటీ తోటి విసిరేస్తాం మనం. సో విసిరేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది సమ్ హైట్ వెళ్తుంది, మళ్ళీ తిరిగి వచ్చి కింద పడుతుంది. ఇప్పుడు దీని యొక్క ఎనర్జీ అనే దాన్ని చూద్దాం మనం. సో 2 పాయింట్స్ దగ్గర తీసుకుంటాను. ఇక్కడ పాయింట్ దగ్గర ఎనర్జీ ఎంతో చూస్తాను, మ్యాక్సిమం హైట్ వెళ్ళింది కదా, సో ఇక్కడ ఎనర్జీ ఎంత ఉందో చూస్తాను నేను 2 పాయింట్ల దగ్గర. ఒకటేంటి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, రెండోది ఏంటి మ్యాక్సిమం హైట్ దగ్గర ఎనర్జీ ఎంత ఉంది అనే దాన్ని చూద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఎనర్జీ చూడండి, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఇక్కడ ఎనర్జీ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ చూద్దాం, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం, తర్వాత టోటల్ ఎనర్జీ చూద్దాం మనం. ఓకేనా? సో టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు యాడ్ చేసాం అనుకో, మనకేమవుతుంది? టోటల్ ఎనర్జీ వస్తుంది కదా. సో రైట్. సో టోటల్ ఎనర్జీ కావాలి అని అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు యాడ్ చేయాలి. ముందు మనకి కైనెటిక్ ఎనర్జీ చూద్దాం మనం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంటుంది? యూ ఉంది. ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఎంత ఉంది? యూ ఉంది. సో
సో ఫార్ములా ఏంటి, హాఫ్ ఎమ్ యూ స్క్వేర్. సో ఇక్కడ మొత్తం కూడా ఎనర్జీ ఎట్లా ఉండేదంటే మొత్తం కూడా ప్యూర్ ఫామ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఎక్కడ ఉంది, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎర్త్ సర్ఫేస్కి నియర్గా ఉంది. సో సర్ఫేస్కి నియర్గా ఉంది అని అంటే ఎలాంటి హైట్ లేదు, హైట్ లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ జీరో. ఓకేనా, రైట్. రెండోది మొత్తం కూడా ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రూపంలోనే ఉంటుంది. అయితే డైరెక్ట్గా మనం కైనెటిక్ ఎనర్జీని హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ తీసుకోవడానికి అవకాశం ఉందా, లేదు. దాన్ని మనం ఏం చేయాలి, కాంపోనెంట్స్గా రాయాలి. దాన్ని ఏం చేయాలి, కాంపోనెంట్స్గా రాయాలి. సో ఫస్ట్ కాంపోనెంట్ వెలాసిటీ ఏంటి, యూ కాస్ థీటా కదా. సో హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. రెండోది ఏంటి, హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ యూ సైన్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో మొత్తం కూడా ఎట్లా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ రూపంలోనే ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉండదు కదా. ఎందుకో చెప్పాను మీకు నేను. సో ఎర్త్ సర్ఫేస్కి నియర్గా ఉంది కాబట్టి, హైట్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. సో టోటల్ ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఫార్ములా ఏమవుతుంది నాన్న, హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో మొత్తం కూడా ఎట్లా ఉంది, కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉంది. మరి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనం పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం హైట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో చూద్దాం. మనం మ్యాక్సిమం హైట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో చూద్దాం. మనం సో మ్యాక్సిమం హైట్ దగ్గర చూద్దాం, ఈ పాయింట్ దగ్గర. సో ఎట్ మ్యాక్సిమం హైట్, సో చూడండి, ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం, కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. సో కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే వెలాసిటీ కావాలి. మ్యాక్సిమం హైట్ దగ్గర ఏ వెలాసిటీ ఉంటుంది, కేవలం హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది. వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఉంటుందా, ఉండదు. మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుంది, కేవలం మ్యాక్సిమం హైట్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది, యూ కాస్ థీటా మాత్రమే ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ రాద్దాం మనం, హాఫ్ ఎమ్ మాస్ వెలాసిటీ స్క్వేర్ అంటే యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, అది కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, ఎంజీహెచ్. హెచ్ అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్ కదా, రైట్. హెచ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి డిస్టెన్స్ మ్యాక్సిమం హైట్. అదేంటి ఫార్ములా ఏంటి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g కదా, మ్యాక్సిమం హైట్, రైట్. జీ రెండు క్యాన్సిల్ చేయండి, చేస్తే ఇంకేముంటుంది, ఎమ్ ఉంది, ఇక్కడ యూ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ ఉంది, థీటా ఉంది. సో 1/2 పక్కన రాయండి. ఇదేంటన్నా పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఈ రెండు యాడ్ చేసామనుకో మనకేమవుతుంది, టోటల్ ఎనర్జీ వస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఎటు మ్యాక్సిమం హైట్ దగ్గర ఎంత అవుతుంది, రెండు యాడ్ చేయండి, కైనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీని. సో యాడ్ చేస్తారా. సో హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, తర్వాత ఇది వచ్చేసరికి హాఫ్ ఎమ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఎంతైతే ఎనర్జీ ఉందో మ్యాక్సిమం హైట్ దగ్గర కూడా ఎనర్జీ ఎంత ఉంది, సేమ్ ఎనర్జీ ఉంది. అంటే ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. బట్ ఈ ఎనర్జీ ఏమవుతుంది అంటే ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఏముంది, కేవలం ప్యూర్ ఫామ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీగా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉందా, లేదు. కానీ మ్యాక్సిమం హైట్కి వెళ్ళలేకే కొంత కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ రూపంలోకి మారిపోయింది. కొంత పార్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ రూపంలోకి మారిపోయింది. ఓకేనా, నోట్ చేసుకుందామా, నోట్ చేసుకోండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ కైనమాటిక్ వేరియబుల్స్ని వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని ఉపయోగించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేద్దాం. మనం ఫస్ట్ మనం బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం, తర్వాత ప్రాబ్లమ్స్ యొక్క రేంజ్ అనే దాన్ని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, మీరు కూడా నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ కనుక మీరు కొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఒకసారి వినండి, రెండోసారి ట్రై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఒక బ్యాట్స్మెన్ ఏం చేశాడంటే బాల్ అనే దాన్ని కొట్టాడు, హిట్ చేశాడు. సో బాల్ ఏమవుతుందంటే
పైకి వెళ్ళింది, ప్రొజెక్టైల్ రూపంలో వెళ్ళింది. సో ఎంత యాంగిల్తో వీళ్ళు హిట్ చేశాడంటే θ = 30 degrees. సో ఫస్ట్ క్వశ్చన్ ఎంత యాంగిల్తో వీడుతున్నాం దాన్ని ప్రొజెక్ట్ చేశాడు, హిట్ చేశాడు 30 degrees. సో దానికి వచ్చినటువంటి ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 30 m/s. ఇనీషియల్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో దాన్ని హిట్ చేశాడు? 30 m/s వెలాసిటీ. ఓకే, సో మనం ఒక్కొక్కటి అనుకుంటూ వెళ్దాం మనం. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇది మన దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్. క్రికెట్ ఆడుతున్నారు, ఒక అతను ఏం చేశాడు, బ్యాట్స్మెన్ ఏం చేశాడు, బాల్ని హిట్ చేశాడు. బాల్ని హిట్ చేసినప్పుడు ఎంత యాంగిల్తో హిట్ చేశాడు అతను? 30 degree యాంగిల్తో హిట్ చేశాడు. దానికి ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 30 m/s. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కుందామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం మనం. టైమ్ ఆఫ్ ఎసెంట్, సో టైమ్ ఆఫ్ ఎసెంట్ ఏంటి? టీఏ అంటాం. సో టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంటి? జస్ట్ ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తున్నాయా? ఒకసారి రాస్తాం చూడండి. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంటి? u sin θ/g, టైమ్ ఆఫ్ ఎసెంట్. అలానే టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి? u sin θ/g. తర్వాత మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి మనకి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2u sin θ/g. సో టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు ఎడిషన్ చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. నెక్స్ట్ మూడో ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం హైట్. సో ఏంటి ఇక్కడ? u² sin² θ/2g. రేంజ్ ఫార్ములా వచ్చేది ఎలా ఉంది మనకి? u² sin 2θ/g. ఓకేనా. సో ఇవి మనకి ఇక్కడ వచ్చినటువంటి మోషన్ ఇన్ ఏ ప్లేన్లో వచ్చినటువంటి కైనమాటిక్ ఈక్వేషన్స్. అట్లాగే ఇంకొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ మనం చూసాం. ఏంటవి? v = u + at, అట్లానే s = ut + ½ at², అట్లానే v² - u² = 2as. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఉపయోగించేటువంటి ఫార్ములాస్. సో వీటిని ఒక పక్కన రాసి మనకు అవసరమైనప్పుడు వాటి నుంచి ఏదైనా ఒకదాన్ని మనం పిక్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? టైమ్ ఆఫ్ ఎసెంట్ అనే దాన్ని చూద్దాం మనం. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంటన్నా మనకి u sin θ/g. సో ఫస్ట్ ఈక్వేషన్ అదే కదా, u sin θ/g, రైట్. సో u అనేది ఎంత నాన్న? 30. sin θ ఎంత నాన్న? 30. sin 30 వాల్యూ ఎంత? 1/2 g వాల్యూ ఎంతమ్మా? 10. ఓకేనా. ఈ ఎంతసేపు పోతుంది? 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 అనేది దీంట్లో ఎంత టైం పోతుంది? 1.5. సో 1.5 seconds. సో ఈ 1.5 seconds ఇదేమవుతుందంట? మ్యాక్సిమం హైట్ని రీచ్ అయింది అది. ఓకేనా. నెక్స్ట్ అట్లానే రెండోది ఏం కనుక్కుందామంటే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం మనం. 2u sin θ/g. మొత్తం టోటల్గా ఎంత టైం పడుతుందో చూద్దాం మనం. ఎందుకంటే టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు సేమే. పైకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 1.5 seconds. మరి పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ టైం పడుతుంది, 1.5 seconds పడుతుంది. ఓకేనా. సో రైట్. తర్వాత వచ్చేలకి టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ పరిస్థితి ఏంటి? TF అన్న నేను ఫార్ములా ఏంటి నాన్న? 2u sin θ/g. ఓకేనా. సో రైట్, చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడండి. 2 ఉంది, u ఎంత? 30. sin 30 ఎంత? 1/2 g ఎంత? 10. 10లో 0, ఇది 2, ఇది 2 పోయింది, 3 seconds. సో ఎంత టైం పట్టింది నాన్న? ఇది ప్రొజెక్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఎర్త్ మీద పడడానికి ఎంత టైం పట్టింది దానికి? బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత తిరిగి వచ్చి కింద పడడానికి ఎంత టైం పట్టింది? 33 seconds టైం పట్టింది మనకి. నెక్స్ట్ మూడోది చూడండి. మూడోది ఏంటి? మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి. మ్యాక్సిమం హైట్ వచ్చేలకి ఏంటి ఫార్ములా ఏంటి? u² sin² θ/2g. సో వాల్యూ చూద్దాం మనం. u ఎంత? 30. సో 30 × 30. తర్వాత sin 30 వాల్యూ ఎంత? 1/2. సో 1/2² / 2 × g వాల్యూ ఎంత అన్న? 10. g వాల్యూ ఎంత? 10. ఓకేనా. రైట్. సో క్యాన్సిలేషన్ చేద్దాం మనం ఒకసారి. సో 30 × 30 × 1/2 × 1/2 / 2 × 10. ఓకే, రైట్. సో ఒక 0 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 2 అనేది దీంట్లో 2 15 పోతుంది, ఇది 1.5 పోతుంది.
రైట్. 2014 ఇంకొకటి ఉంది, 2 5 ఓకే 7.5. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 7.5 ఇంటూ 1.5 వస్తుంది. 2 మల్టిప్లై చేయండి, మనకి మ్యాక్సిమం హైట్ అనేది వస్తుంది అనమాట. 2 మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం హైట్ వస్తుంది. వాల్యూ ఎంత అంటే 11.25 వస్తుంది. సో అది కరెక్టా కాదనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా, మ్యాక్సిమం హైట్ అది. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా తీసుకున్నాం, దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాము, మనకి అది వచ్చింది. నెక్స్ట్ ఏంటన్నా రేంజ్. నెక్స్ట్ 4ది ఏంటి, రేంజ్. రేంజ్ ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా, u² sin 2θ/g. u² sin 2θ/g. సో u వాల్యూ ఎంత నాన్న 30. సో 30 ఇంటూ 30 రాసాను. సో సైన్ 30 తీటా వాల్యూ ఎంత 30, సైన్ 2 ఇంటూ 30 ఎంత sin 60. sin 60 వాల్యూ ఎంత √3/2 బై g వాల్యూ ఎంత 10 10 10 10 10 10 15 15 3 45 45 45 √3. ఓకేనా, రేంజ్ వచ్చేలాగా 45 √3 అనమాట. సో అక్కడ యూనిట్స్ మీటర్స్ ఇచ్చాడు కదా, డిస్టెన్స్ కూడా మీటర్స్ వస్తుంది. ఇది కూడా మీటర్స్లోనే ఉంటుంది మనకి. ఓకేనా, సో రేంజ్ అదే. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్నింటిని కూడా మనం కనుక్కుంటాం అనమాట. ఓకే, సో నోట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు చెప్తాను, మీరు ట్రై చేద్దరు కానీ ఒకసారి. ఓకేనా, నోట్ చేశాను. వీడియో పాస్ చేయండి, నోట్ చేసుకోండి. సేమ్ ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై చేయండి ఒకసారి. సో ఈ విధంగా మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని మనకి ఒక్కసారి చేసినప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఫార్ములాస్ అనేవి గుర్తు రావడానికి చేయడానికి కొంచెం టైం పడుతుంది. అదే కనుక మనం కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కొంచెం ఫార్ములాస్ అలవాటు అయిపోతాయి కాబట్టి పెద్ద కష్టమే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ స్టోన్ ఈస్ టు బి థ్రోన్ సో దట్ ఇట్ కవర్స్ ఏ హారిజాంటల్ డిస్టెన్స్. హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చారు నాన్న. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే రేంజ్ ఇచ్చారు. ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ 3 మీటర్స్. హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 3 మీటర్స్. సెకండ్ క్వశ్చన్. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే, వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టర్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే మనకి 7 మీటర్/సెకండ్ ఇచ్చారు. 7 మీటర్/సెకండ్. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నారంటే యాంగిల్, ఎంత యాంగిల్తో విసిరేశాడు. ఆబ్జెక్ట్ అనేదాన్ని, స్టోన్ అనేదాన్ని 7 మీటర్/సెకండ్ వెలాసిటీతో విసిరేశారు. దాని రేంజ్ ఎంత 3 మీటర్స్. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, ఇక్కడ యాంగిల్ ఎంత కనుక్కోండి. తీటా ఎంత యాంగిల్తో వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు, ఎంత యాంగిల్తో ఆ రాయిని విసిరేశారు వీళ్ళు, స్టోన్ అనేదాన్ని విసిరేశారు. ఓకే, చూడండి ఇక్కడ. సో క్వశ్చన్ క్లారిటీ కదా. మనం ఏం కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి. మన దగ్గర ఉన్నాయి ఏంటి, రేంజ్ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది. సో మనం ఏం ఫార్ములా మనం ఉపయోగిస్తే పోతుంది, రేంజ్ అనే దాన్ని ఇచ్చారు కాబట్టి అదే ఫార్ములా మనం ఉపయోగిద్దాం. సో సొల్యూషన్ చూడండి ఒకసారి. రేంజ్ ఆర్ ఈక్వల్ టు ఎలా ఉన్నాను మనకి ఫార్ములా u² sin 2θ/g కదా, రైట్. సో రేంజ్ వాల్యూ ఇచ్చారు వాళ్ళు 3 మీటర్స్ ఇచ్చారు. u వాల్యూ ఎంత 7, 7 into 7 ఎంత 49 sin 2θ/g వాల్యూ ఎంత తీసుకుందాం మనం 10 తీసుకుందామా, 10 9.8 తీసుకుందామా. సో 10 తీసుకుందాం, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో 2θ కావాలి మనకి, దాన్ని అంతే ఉంచేసుకుని 10ని 49 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. sin 2θ ఈక్వల్ టు 3 into 10/49. సో క్యాన్సిల్ చేద్దాం మనం. ఎంత పోతుంది 3 into 10/49, 3 into 10/49. సో 9.8 తీసుకుందాం నాన్న, సింపుల్గా ఉంటుంది. 9.8 తీసుకుందాం. 9.8 అనేది దీంట్లో 5 టైమ్స్ పోతుంది. సో ఎంత వస్తుంది మనకి 3/5 వస్తుంది. సో sin 2θ వాల్యూ ఎంత వచ్చింది 3/5 వచ్చింది. మరి 2θ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి sin ఇన్వర్స్ 3/5 వస్తుంది. sin ఇన్వర్స్ 3/5 వస్తుంది. ఓకేనా, ఇది వాల్యూ. సో వాల్యూ ఎంత అంటే 37 degrees అనమాట. అంటే సైన్ అనేది 3/5 ఎప్పుడు అవుతుంది 37 degree దగ్గర అవుతుంది. ఇదేంటి మనకి 2θ. మనకేం కావాలి, తీటా కావాలి కదా. తీటా వాల్యూ వచ్చేలాక ఎంత అవుతుంది 37/2 చేయండి, మనకి ఎంత వస్తుంది
18 18 degree 0.5 18 degree 5 minutes వస్తుందా 30 minutes 18 degree 13 minutes ఓకేనా క్లియరా సో ఇది యాంగిల్ అనమాట ఇది యాంగిల్ ఓకే క్లియర్ సో ఈ విధంగా మనకి రేంజ్ ఇస్తారు ఇనిషియల్ వెలాసిటీ ఇస్తారు మనం ఏం కనుక్కోవాలి యాంగిల్ అనే దాన్ని కనుక్కోవాలి క్లియర్ కన్ఫ్యూజన్ లేదు రైట్ నోట్ చేసుకోండి ఓకే దీంట్లోనే ఇంకొకటి చేయొచ్చు మనం దీన్ని ఇంకొంచెం మనం చేయొచ్చు సో ఈ వెలాసిటీతో విసిరేసినప్పుడు యూ అనేది 7 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరేసినప్పుడు మ్యాక్సిమం రేంజ్ కావాలి అన్నారు సో మ్యాక్సిమం రేంజ్ ఎట్లా కనుక్కుంటాం మనం మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది తీటా అనేది 45 degrees అయినప్పుడు రేంజ్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది సో మనం ఏం చేద్దాం సేమ్ ఈక్వేషన్ ఉపయోగిద్దాం మనం r ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 theta సైన్స్ 2 theta బై జీ సో యూ వాల్యూ ఎంత ఇచ్చిన 7 × 7 49 సైన్ 2 theta వాల్యూ ఎంత 45 245 ఎంత 1 90 సైన్ 90 ఎంత 1 తీసి పక్కన పెట్టండి కదండి బై జీ వాల్యూ ఎంత 9.8 ఎంత సరిపోతుంది 5 times పోతుంది రేంజ్ r ఈక్వల్ టు ఎంత 5 meters మ్యాక్సిమం రేంజ్ ఎంత 5 meters సో వీడు 18 degree యాంగిల్తో విసిరేసినప్పుడు ఎంత వచ్చింది 3 meters వచ్చింది మ్యాక్సిమం ఇంకెంతవరకు వెళ్ళగలుగుతుంది 5 meters రేంజ్ వరకు వెళ్ళగలదు ఓకేనా క్లియరా నోట్ చేసుకోండి సో ఈ విధంగా మనకి మ్యాక్సిమం హైట్ రేంజ్ మీద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇదే విధంగా మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట ఓకే రైట్ సో నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్